అనసూయ చేసిన తప్పుని తన మీద వేసుకున్న రాధకు క్షమాపణ చెప్పి ప్రియచంప పగలగొట్టిన రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధా ఇద్దరు ఒకరేనన్న విషయం విక్కీ తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే విక్కీ ఇటు రాధా ఇద్దరు చాలా క్లోజ్గా అయితే ఉంటారు. ఎందుకంటే తనను తిట్టినందుకు పనిష్మెంట్గా రాధ విక్కీ చేతులు కట్టేయడంతో ఇంకా గదిలోనే కాకుండా హాల్ అంతా కూడా పరుగులు పెట్టి ఇద్దరు చాలా చనువుగా సరసాలాడుకున్నట్టుగా ఉండేసరికి ఇంకా వీళ్ళు చూసి తట్టుకోలేకపోతారు. ఎవరంటే దమయంతి, ఇటు ప్రియా వాళ్ళ నానమ్మ ముగ్గురు కూడా చూసి ఏంటి ఎంత పరితెగించేస్తున్నారు, అంతేతే లో క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంతకు మించి ఎలా నీట్నెస్గా అందరి ముందు ఎలా గౌరవంగా ఉండాలో ఏం తెలుసు వాళ్ళకి, లో క్లాస్ బుద్ధులు ఇలానే ఉంటాయి అత్తయ్య అంటూ ముగ్గురు కూడా సొనుక్కుంటారు. ఇంకా అంతా కూడా ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా రాధ విక్కీ చేతులు ఇప్పేసి గదిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే విక్కీ రాధకి హెల్ప్ చేస్తాడు కాబట్టి. తన హుక్స్ ఊడిపోతే రాధకి హెల్ప్ చేయడంతో నువ్వు మంచివాడివే అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి వాళ్ళ మామయ్య తనతో మాట్లాడడం లేదని బాధపడుతూ ఉండగా ఇంకా వెళ్ళి తనకు క్యారెట్ హల్వా ఇచ్చి వాళ్ళ మామయ్యని ఏదో రకంగా మళ్ళీ మామూలు మనిషిగా చేయాలి, అంటే చిట్టి ఎక్కడుందనేది మీరు తెలుసుకోండి అంటూ రాధ అయితే సలహా ఇస్తుంది. సరే రాధా నేను ఆ పనిలోనే ఉంటాను అని ఇంకా విక్కీ అయితే చెప్తాడు. ఇంకా ఇలా ఉండగా రాధ అంటే వెళ్ళి తిను ఇద్దరు గొడవ పడతారు. ఎవరెవరు, ప్రియాను ఇటు అనసూయ ఇద్దరు గొడవ పడతారు. గొడవ పడి ఆ గొడవలో ఏదో రకంగా అనసూయను తిట్టించాలి అన్న ఉద్దేశంతో అక్కడ చిట్టిది చిన్నప్పుడు ఫోటో ఉంటుంది, పెద్ద ఫోటో. ఆ ఫోటోను కాస్త ప్రియా నేలనేసి కొట్టేసేసరికి ఆ సౌండ్ వినిపించడంతో రామచంద్ర గబగబా వస్తాడు. వచ్చేసరికి ఈ ఫోటోని ఎవరు పగలగొట్టారని కానీ ఇది అనసూయ పగలగొట్టింది మా బాబాయ్ అని చెప్పి పెద్దనాన్న అని చెప్పి ఇంకా ప్రియ అబద్ధం ఆడేస్తుంది. నిజానికి ఆ ఫోటో పగలగొట్టింది ఎవరు, ప్రియ. కానీ అనసూయ మీదకు తోసేసేసరికి అనసూయను కొట్టడానికి చెయ్యెత్తుతాడు రామచంద్ర. గబ్బగబ్బా వచ్చేస్తుంది. ఇదంతా కూడా చూస్తుంది. చూసి వెంటనే వచ్చి ఆ ఫోటో పగలగొట్టింది నేను, చేయి జారి కింద పడిపోయింది అనగానే అసలు ఫోటో విలువ నీకు తెలుసా, తనెవరో నీకు తెలుసా, నా కూతురు చిట్టి గురించి గత 15 సంవత్సరాలుగా నేను వెతకని ప్లేస్ అంటూ లేదు. అయినా నీకేం తెలుస్తుంది, బంధాలు బాంధవ్యాల గురించి నీకెలా తెలుస్తుంది? ఈ ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఆ చిట్టి ఆ ఫోటో మీద ఉన్న ఆప్యాయత అనురాగం గురించి తెలుస్తుంది. నీకు అలాంటివేమీ తెలీదు. నా కూతురు ఫోటోని కింద పడేస్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు అసలు మనిషివేనా? తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమ ఎలా ఉంటుందో నీకేం తెలుసు? అయినా మీది లో క్లాస్ బుద్ధులు కదా, ఇలానే ఉంటాయి. నువ్వు ఇంటికి పరాదాయనవు కాబట్టి ఈ బిడ్డకు నా కూతురు మీద నాకున్న ప్రేమ గురించి నీకు తెలియదు అంటూ మాట్లాడి చాలా దారుణంగా తిడతాడు. తిట్టేసేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ రామచంద్ర కూడా వెళ్ళిపోతాడు. ఇదేంటిది, అది పగల కొట్టింది నేనైతే అనసూయ మీదకి నెట్టేశాను. అనసూయను కదా తిట్లు తినాలి, మరి అనసూయ ప్లేస్లోకి రాధొచ్చి తిట్లు తిందేంటి అనుకుంటూ ప్రియ వెళ్ళిపోతుంది. ఇంకా గదిలోకి వచ్చి అనసూయ నన్ను క్షమించమ్మా, నా వల్లే వదిన తిట్లు తింది అని చెప్పి తన తల్లికి సునందకు చెప్తుంది. ఏంటి ఏమంటున్నావే అనగానే అవునమ్మా, నాకును ఇటు ప్రియకు ఇద్దరికి గొడవ వచ్చింది. ఆ గొడవలో ప్రియ ఏం చేసిందంటే చిట్టి ఫోటోను నేలనేసి కొట్టింది. మామయ్య పరుగున వచ్చేసాడు. పరుగున వచ్చి చూసి అడిగాడు. ప్రియేమో ఆ ఫోటోని నేనే పగలకొట్టానంటూ నా మీదకి నెట్టేసిందమ్మా. మామయ్య చాలా కోపంగా నా మీద చెయ్యెత్తబోయేసరికి అప్పుడే వచ్చిందమ్మా రాధ వచ్చి ఆ ఫోటో నేనే పాడేశానంటూ మామయ్య కోపాన్ని తన మీదకి లాక్కుంది. మామయ్య తనని చాలా దారుణంగా తిట్టాడమ్మా. నువ్వు పరాయిదానివి, ఈ ఇంటికి వచ్చావు, మీకు ప్రేమలు ఆప్యాయతలు తెలియదు, నేను ఆ ఫోటో మీద పెంచుకున్న మమకారం గురించి నీకు తెలియదు అంటూ పాపము
రాధను చాలా తిట్టాడమ్మా. అసలు విషయం నా మామయ్యకి తెలియదు కదా. పాపం రాధ నా వల్ల తిట్లు తింది, అసలు ప్రియ వల్ల తిట్లు తింది. తప్పు చేసింది ప్రియ అయితే పాపం మా రాధ తిట్లు తింది అని చెప్పనేసరికి, అవునా, అన్నయ్యకి విషయం తెలియక తిట్టినట్టున్నాడు, వెంటనే అన్నయ్యకి విషయం చెప్పాలి అని వెంటనే ఇద్దరు కలిసి రామచంద్ర గదిలో తన కూతురు ఫోటో పగిలిపోయింది కదా ప్రేమో, అది చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అన్నయ్య అని చెప్పనగానే, ఏంటి సునంద అనేసరికి, నీతో మాట్లాడాలన్నయ్య అనేసరికి, ఏంటమ్మా దేని గురించి అని చెప్పనగానే, అది అది క్షమించండి అన్నయ్య, తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి విధించారన్నయ్య అనేసరికి, తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి విధించారా? ఎవరికి విధించారు, ఏమని విధించారు? నిజానికి ఆ ఫోటో పగలగొట్టింది నేను కాదు మామయ్య, రాధ కాదు మామయ్య, ప్రియా అని చెప్పనగానే, ఏం మాట్లాడుతున్నావమ్మా, అదేంటి రాధ నేనే పగలగొట్టాను, పొరపాటు నా చేయి దారి పడిపోయింది అంటూ చెప్పింది కదా అనగానే, లేదు మామయ్య, నేను ప్రియా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రియకు కోపం వచ్చి ఆ ఫోటోని నేలనేసి కొట్టింది. నువ్వు రావడంతో ప్రియా ఆ నేరాన్ని నా మీదకి నెట్టేసింది. నువ్వు నన్ను ఎక్కడ కొడతావో అన్న భయంతో అనుకుంటా రాధ వచ్చి ఆ నేరాన్ని తన మీద వేసుకుంది. తను ఏం మాట్లాడకుండా నువ్వు తనని చాలా దారుణంగా తిట్టావు. తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోయింది. అదేంటి అనసూయ, ఈ విషయం ఇప్పుడు చెప్తున్నావేంటి? ముందే చెప్పాలి కదా అమ్మాను, పగలకొట్టింది నేను కాదు ప్రియాని చెప్పచ్చు కదా అని. కానీ ప్రియే నా మీద నేరం వేసింది. నేనేం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉండగా రాధ వచ్చి నేనే పగల కొట్టాను అంటూ రాధ తన మీద నేరం మోపుకుంది. ఇంకా నేనేం మాట్లాడాలి? పాపం రాధ నా వల్ల తిట్లు తింది. నేను నిజం చెప్పాల్సింది కదా, చెప్పకుండా ఉండడమే నాదే తప్పు. నిజానికి అది పగలగొట్టింది ప్రియ అనేసరికి, రాధ ఇప్పుడు ఎక్కడుందనగానే బయట గార్డెన్లో కూర్చుని బాధపడుతూ ఉందనేసరికి గబగబా ముగ్గురు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి, అమ్మ రాధా అని చెప్పి పిలుస్తాడు. ఏంటి గురువుగారు అని చెప్పాను. కానీ ఎందుకు నువ్వు నాకు దగ్గర అబద్ధం చెప్పావో అనగానే, నేను మీ దగ్గర అబద్ధం చెప్పానా? నేను మీ దగ్గర ఏం అబద్ధం చెప్పాను గురువుగారు అని చెప్పి రాధ అడుగుతుంది. మరి ఫోటో ప్రేమ పగలగొట్టింది నువ్వు అని నాకు అబద్ధం చెప్పలేదా? గురువు దగ్గర అబద్ధం చెప్పకూడదు అన్న విషయం నీకు తెలియదా ఏంటి? మరి నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? నిజమే కదా చెప్పాలి. ఆ ఫోటో ఫ్రేమ్ని పగలగొట్టింది ప్రియ అయితే ఆ ప్రియ ఆ నేరాన్ని అను మీదకి తోసేసింది. అప్పుడు నేను అనును కొట్టబోతూ ఉంటే నువ్వడ్డొచ్చావు అని చెప్పనేసరికి, మరి ఏం చేయమంటారు? నేను పరాయిదాన్ని, మీరన్నారు కదా ఈ ఇంటికి నేను పరాయిదాన్లా వచ్చానని. మరి మీ చెల్లెల కూతురు అనుని మీరు కొడితే అను బాధపడుతుంది, అప్పుడు మీ చెల్లెల గారు కూడా బాధపడతారు కదా. నన్ను మీరు మందలించినంత మాత్రాన నా గురించి ఆలోచించే వాళ్ళు ఇంట్లో ఎవరున్నారు? నేను బాధపడితే నేను ఒక్కదాన్ని మాత్రమే బాధపడతాను. అయినా గురువుగారు నన్ను ఒక మాట అన్నారని నేను పెద్దగా పట్టించుకోను. ఆ మాత్రం దానికి ఎందుకు బాధపడతాను అనేసరికి, ఇంత గొప్పగా ఎలా ఆలోచించగలుగుతున్నావమ్మా అని చెప్పి ఇంకా రామచంద్ర అడగడంతో, అదేంటి గురువుగారు అలా అంటారు? ఇది నా కుటుంబం అనుకున్నాను, తను నా ఆడపడుచు అనుకున్నాను. నా ఆడపడుచు మీద దెబ్బ పడితే నేను ఎలా తట్టుకోగలను? అందుకోసమని తన మీద ఎలాంటి దెబ్బ పడకూడదని నింద నా మీద వేసుకున్నాను. మీరు నన్ను తిట్టి వదిలేశారు. అదే తనని కొట్టుంటే తను చాలా గిల్టీగా ఫీల్ అయ్యి ఉండేది కదా. ఆ గిల్టీనెస్ తనకు ఉండకూడదు అన్న ఉద్దేశంతో నేను ఒప్పుకున్నాను. అయినా మీరు నన్ను తిడితే నేను ఎందుకు బాధపడతాను? మీలాంటి వాళ్ళ పెద్దల గురువుల తిట్లు నాకు ఆశీర్వాదంతో సమానమే తప్ప, మీరు నన్ను ఏదో ఒక మాట అన్నారని నేను బాధపడుతూ చూస్తూ ఊరుకుంటానా? ఎప్పటికీ నేను అలా ఉండను. మీరు నన్ను మరోలా అనుకోవద్దు. ఎప్పటికీ నేను మీ శిష్యురాలుగానే ఉంటానే తప్ప మీ నుంచి దూరంగా వెళ్ళిపోను అని చెప్పి ఇంకా రాధ చెప్పడంతో, చాలా చక్కగా చెప్పావమ్మా, చిన్నపిల్లవైనా చాలా గొప్పగా ఆలోచించావు. నేను తనని తిడితే నా చెల్లెలు బాధపడుతుంది, తను బాధపడుతుంది అని నిన్ను నువ్వు గాయపరుచుకున్నావమ్మా అని చెప్పనేసరికి, అది అనేసరికి, అదే నాకు అర్థమైందమ్మా, సరే నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త
రాధని పంపించేస్తాడు. రాధ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ప్రియ ఎలా ఎందుకు చేసింది? ప్రియకి నాకు చిన్న డిస్కషన్ వచ్చింది మామయ్య. నేను రాధతో మాట్లాడకూడదని ప్రియ నాతో చెప్తూ ఉంటే అవసరమైతేనే మాట్లాడతాను, అవసరం లేకపోతే మాట్లాడను అన్నట్టు మాట్లాడాను. అందుకని ఇంకా తనకి కోపం వచ్చి, ప్రియకు కోపం వచ్చి ప్రియ ఇలా చేసింది అనేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతాడు. చాలా కోపం తెచ్చుకుంటాడు. ఏంటి ప్రియ, ఏంటిదంతా? పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తున్నావా ఏంటి? అబద్ధం చెప్దామని అనుకుంటున్నావా? అబద్ధం చెప్పే మోసం చేయాలి అని అనుకుంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఏ రకంగా చేయాలనుకుంటున్నావు అంటూ మాట్లాడడంతో నేనేం చేశాను పెద్దనాన్న అనేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు. ఈలోపు రాధొచ్చేస్తుంది, దమయంతి వచ్చేస్తుంది, విక్రమ్ కృష్ణ కూడా వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఏం జరిగింది మావయ్య అని చెప్పాను. గానే ప్రియా ఫోటోని కింద పాడేసింది అన్నయ్య, కానీ ఆ ఫోటో ఫ్రేము నేనే పాడేశానని ఆ నేరం నా మీదకి నెట్టింది. అప్పుడే రాధ వచ్చి అది నేను పాడేశానంటూ తన మీద నింద మోసుకుని మామయ్య తనని తిట్టేటట్టు చేసుకుంది. పాపం తనని చాలా దారుణంగా తిట్టారు, దానికి క్షమాపణ కూడా చెప్పారు అనేసరికి పెద్దవారు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ లోపలికి వెళ్ళిపోయింది రాధ. ఇప్పుడు అవన్నీ ఎందుకు ప్రియ, అవన్నీ ఎందుకను, ఇప్పుడు అవన్నీ అవసరమా అనగానే అవసరమే అమ్మా, అవసరమే, ఎలా రా నువ్వు అని చెప్పి ఇంకా అందరిలోకి పిలుస్తాడు. పిలిచేసరికి చెప్పండి గురువుగారు అనగానే నన్ను క్షమించమ్మా అనగానే అదేంటి గురువుగారు పదే పదే మీరు నాకు క్షమాపణ ఎందుకు చెప్తున్నారు? లేదమ్మా, వెనక ముందు ఆలోచించుకోకుండా నిన్ను పరాయిదాన్నంటూ చాలా దారుణంగా అవమానించాను, బాధ పెట్టాను, నిన్ను ఇబ్బంది పెట్టాను. నువ్వు అలా నా వల్ల ఇబ్బంది పడడం నేను చూస్తూ ఊరుకోలేను. అయినా నువ్వు ఒక్క మాట నోరు తెరిచి చెప్పాలి కదా. అయినా నీ అంతట నువ్వు నింద వేసుకోవాలనుకున్న దానివి నువ్వెందుకు చెప్తావులే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి చూడు ప్రియా, ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, నా కూతురు ఫోటో జోలికి వచ్చినా ఊరుకోను. దమయంతి నీకు కూడా చెప్తున్నాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాధ గదిలోకి వెళ్ళిపోవడంతో రాధ గదిలోకి వెళ్తాడు. అమ్మా రాధా, ఇక్కడి నుంచి నువ్వు నన్ను గురువు గారిని కాదు నాన్న అని పిలువని గుండెలకి హత్తుకుంటాడు. ఇంకా చాలా సంతోషపడిపోతాడు విక్రమ్ కృష్ణ. నాన్న అని పిలవమని చెప్తున్నాడు అంటే మా పెళ్ళిని మామయ్య యాక్సెప్ట్ చేసినట్టే, సుమారు యాక్సెప్ట్ చేసినట్టే. ఇంకా మిగిలిన సుమారు కూడా యాక్సెప్ట్ చేసేస్తే ఏ గొడవ ఉండదు. అసలు చిట్టి ఎక్కడుందో అన్న విషయం నేను తెలుసుకుని తీరాలి. చిట్టి జాడ నాకు కావాలి, చిట్టి ఎక్కడుందో తెలుసుకోవాలి. అప్పుడే తనని పెళ్లి చేసుకుని 2 నెలలు కావస్తుంది. ఇంకా మిగిలింది 10 నెలలు మాత్రమే. ఈ 10 నెలల్లో చిట్టి జాడ వెతుక్కుని ఈ అగ్రిమెంట్ పూర్తయ్యేలోపు చిట్టిని పెళ్లి చేసుకుని నేను ఇంట్లో అడుగు పెట్టాలి. లేదంటే ప్రియనిచ్చి నాకు మళ్ళీ పెళ్లి చేయడానికి పెళ్లి ముహూర్తాలు మళ్ళీ స్టార్ట్ చేస్తారు అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ అనుకుంటాడు. ఇంకా ఇదంతా జరిగింది కదా. రాధ గదిలో ఉంటుంది. గదిలో ఉండగా రాధ గదిలోకి అను వెళ్తుంది. వెళ్ళేసరికి రాధా అని పిలవడంతో ఏంటను ఎలా వచ్చావు అనగానే నన్ను క్షమిస్తావా అని చెప్పనేసరికి నిన్ను నేను క్షమించడం ఏంటి అనగానే నేను అక్కడ మావయ్య నిన్ను అంతలా తిడుతున్నా గానీ నేను నోరు తెరిచి అది చేసింది నువ్వు కాదు ప్రియా అని చెప్పలేకపోయాను. నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇన్ని రోజులు నువ్వు మా అన్నయ్యకి తగిన జోడి కాదు అని అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఎవరేంటో, ఎవరు ఎలాంటి వాళ్ళో అనేది నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. తను తప్పు చేసి ఆ తప్పుని నా మీదకి నెట్టేసింది. కానీ నువ్వు మాత్రం తప్పు చేయకపోయినా నా మీద నెట్టిన తప్పుని నీ మీద వేసుకుని మామయ్యతో తిట్లు తిన్నావు. నువ్వు చాలా గొప్పదానివి అనగానే అందులో గొప్పతనమే ఉంది. నిన్ను మీ మామయ్య తిడితే మీ అమ్మ అందరూ బాధపడతారు, నువ్వు కూడా బాధపడతావు కదా. నువ్వు తప్పు చేయలేదు, బాధపడతావు. అందుకే నువ్వు నా ఆడపడుచువి. నువ్వు నా ఆడపడుచుగా నిన్ను ఎవరైనా ఏదైనా అనాలని చూస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను. అందుకే నేను నిన్ను కాపాడాను అనగానే చాలా థ్యాంక్స్ వదినా అంటూ హత్తుకుంటుంది. ఇక మీదట నువ్వు నేను ఒకటి. ఇన్ని రోజులు నేను నీ ఇంట్లో ఎవరూ నీకు సపోర్ట్ లేరు, నేను సపోర్ట్గా ఉంటాను. నువ్వు నేను ఒకటి. ఆ ప్రియతో ఇంకా మాట్లాడను. ప్రియ బుద్ధేంటో నాకు తెలిసింది. చాలా చేసింది.
ప్రియకు నేను చాలా సపోర్ట్ చేశాను, కానీ ఇప్పుడు ప్రియ ఈ రకంగా నన్ను ముంచేస్తుంది అని కలలో కూడా అనుకోలేదు. నేను ప్రియ జోలికి వెళ్ళను. నేను ఇంకా నీతోనే మాట్లాడుతూ నువ్వు నేను ఒకే జట్టుగా ఉందాము అని చెప్పేసేసరికి నీ ఇష్టమని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఆ క్షణం నుంచి కూడా ప్రియతో మాట్లాడదాను. ఏదో మాట్లాడుతున్నానంటే మాట్లాడడం పొడిగా మాట్లాడుతుందే తప్ప అంత ఇంపార్టెంట్గా అంత డీప్గా వెళ్ళి మాట్లాడదు ప్రియతోటి. ఇంకా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటారు. ఇంకా విక్రమ్ కృష్ణ చిట్టి ఎక్కడుందో తెలిస్తేనే గాని వాళ్ళ మామయ్య తనతో మనస్ఫూర్తిగా మాట్లాడడని చిట్టి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అక్కడతో స్టాప్ అయిపోతుంది. చిట్టి గురించి అంతకుముందు ఎదరికి వెళ్ళదు. ఎందుకంటే రాధ దొరికిన తర్వాత తన పేరు చిట్టి అన్న విషయం ఎక్కడా ప్రస్తావన రాదు కదా. ఎందుకంటే తన పేరు చిట్టి అన్న విషయం తనే మర్చిపోయింది. సో ప్రస్తావన ఎలా వస్తుంది? రాదు. కాబట్టి ఇంకా చిట్టి గురించి ఏమీ తెలియకుండా ఉండడంతో ఇంకా రాధా ఇటు విక్రమ్ కృష్ణ రోజుకి గొడవలు పడడం దగ్గరికి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగానే అనుకి ఇటు రామలింగానికి మధ్య ప్రేమాయణం నడుస్తుందన్న విషయం రాధ గమనిస్తుంది. ఏంటి అను, నువ్వు రామలింగం అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని చెప్పాను కానీ అది వదిన నీకెలా తెలుసు, ఎవరు చెప్పారు అనగానే, ఎవరు చెప్పడం ఏంటి, మీ ఇద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను. ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారనుకున్నాను. 1-2 సార్లు చూసేసరికి నాకు అర్థమైంది మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని. ఇంట్లో వాళ్ళెవరికి తెలియదని, రామలింగం అన్నయ్య ఇంట్లో చెప్పడానికి టెన్షన్ పడుతున్నాడని. మీ ఇద్దరి పెళ్ళి నేను జరిగేటట్టు చేస్తాననగానే, ఆ పరిచయం వదిన, వాడికి ఎన్నిసార్లు ఎలా చెప్పినా కానీ వాడు వినిపించుకోవట్లేదు. ఎందుకంటే వాడికి ధైర్యం సరిపోవట్లేదు. మా అన్నయ్యతో క్లోజ్గా ఉన్న మా అన్నయ్య గురించి తెలిసిన వాడు మాత్రం అని చెప్పి ఇంకిద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకిద్దరు మాట్లాడుకున్న తర్వాత రాధ గదిలో ఉండగానే విక్రమ్ కృష్ణ వస్తాడు. రావడంతో మీతో ఒక విషయం మాట్లాడాలి అనేసరికి, దేని గురించి రాధా, ఎవరి గురించి అనగానే, మీ చెల్లెలు అను గురించి అనేసరికి, నా చెల్లెలు అను గురించా, దేని గురించి, అది తన పెళ్ళి అనగానే, అనుకప్పుడే పెళ్ళేంటి, ఇప్పటికే నా పెళ్లి విషయంలోనే ఇంట్లో ఏదో రాజుకుంది, కొంచెం సర్దు మణిగింది అని మా మమ్మీ డాడీ అనుకుంటున్నారు. ఇప్పుడు మా అను పెళ్ళి అంటే వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? అను పెళ్లి విషయంలో ఇప్పుడు ఏమీ జరగదు. అను పెళ్లి గురించి ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉండడమే మంచిది అని చెప్పి మాట్లాడేసరికి, ఓ అవునా, అయితే మీరు పెళ్లి కొడుకును వెతికే పని లేదు. ఎందుకంటే అనుకు ఆల్రెడీ పెళ్లి కొడుకుని చూసేసుకుంది అనేసరికి, పెళ్లి కొడుకుని చూసేసుకుందా? అను ఎవరినైనా ప్రేమిస్తుందా? అను ఎవరినైనా ఇష్టపడుతుందా? చెప్పు, అనుని ఎవరినైనా ఇష్టపడుతుందా అనగానే, అవును ఇష్టపడుతుంది. మరి ఆ వ్యక్తి నీకు తెలుసా అనేసరికి, నాకేంటి, మీకు తెలుసు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసు, కానీ వాళ్ళ విషయం బయట పడడం లేదంతే. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. ధైర్యం సరిపోక బయటికి వాళ్ళ ప్రేమను చెప్పలేకపోతున్నారు. అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు అంటూ మాట్లాడేసరికి, ఇంతకీ ఎవరిని ఇష్టపడుతుంది ఎవరు అనగానే, ఇంకెవరు, రామలింగం అన్నయ్య అనేసరికి, ఏంటి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా? నేనెప్పుడు అబ్జర్వ్ చేయలేదే. మీరు అబ్జర్వ్ చేయకపోవచ్చు, నేను అబ్జర్వ్ చేశాను. ఆల్రెడీ అనుని అడిగాను. అడిగితేనే అను చెప్పింది, అవునొదిన ప్రేమించుకుంటున్నాము అని. సహాయం చేయమని కూడా నన్ను అడిగింది. నేను మీ అన్నయ్యని ఒప్పిస్తాను అని తనకి మాట ఇచ్చాను. ఇప్పుడు ఏమంటారు మీరు? వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చెప్పనేసరికి, రామలింగం అయితే నాకు తెలుసు, నేను అమ్మా నాన్నలతో మాట్లాడాలి కదా, అయితే ఇప్పుడే మాట్లాడదాం రండి అని ఇంకా విక్కీ చేతిని పట్టుకుని సరాసరి వీళ్ళ గదిలోకి తీసుకొచ్చేస్తుంది. ఏంటమ్మా ఎలా వచ్చారు? ఏంట్రా విక్కీ, ఏదైనా మాట్లాడాలా అనగానే, అవును నేనేం మాట్లాడాలత్తయ్య అనేసరికి, ఏంటమ్మా రాధా చెప్పు, ఇలా రా, ఇలా కూర్చో, ఏంటి ఏమైనా కావాలా, లేక ఎక్కడికైనా వెళ్తారా, ఏదైనా అడగడానికా, చెప్పమ్మా అనేసరికి, నేను మా గురించి అడగడానికి రాలేదత్తయ్య, అను గురించి అడగడానికి వచ్చాను అను పెళ్ళి గురించి అడగడానికి వచ్చాను అనేసరికి, అను పెళ్ళి గురించా?
అను పెళ్లి గురించి ఏంటమ్మా? అను పెళ్లికి ఇప్పుడు తొందర ఏమొచ్చింది? అను పెళ్లికి మీరు తొందర పడడం లేదు కానీ అను తొందర పడుతుంది. అను పెళ్లి చేసుకోవాలని ఆరాట పడుతుంది. అను వేరొక వ్యక్తి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ ప్రేమ తొందరగా ఫలించాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనేసరికి అను ఒక అబ్బాయిని ప్రేమిస్తుందా? అది నీకెలా తెలుసు? నువ్వు ఇంటి నుంచి బయటికే వెళ్ళవు కదా, మరి అను ప్రేమిస్తుందన్న విషయం నీకెలా తెలుసు? అను కూడా ఇంట్లోనే ఉంటుంది, మరి నువ్వెలా గమనించావు? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? తనని నువ్వు ఎప్పుడైనా చూసావా? తన మనిషి ఎలాంటి వాడు అనేసరికి నేను చూడడం ఏంటి అత్తయ్య, మీరు చూసారు, మామయ్య గారికి తెలుసు, ఈయనకి తెలుసు, అందరికీ తెలుసు. ఎవరేంటి ఇంతకీని అనగానే రామలింగం అన్నయ్య అనేసరికి ఏంటి మన రామలింగమా? ఏంటి రామలింగమును అను ప్రేమించుకుంటున్నారా అని చెప్పి నందగోపాల్ అంటాడు. అవును మామయ్య అనేసరికి పిలవరా, ఆ రామలింగాన్ని పిలవరా ముందు ఇంటికి అనేసరికి వెంటనే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి ఒరే ఎక్కడున్నావురా అనగానే నేను బయట ఉన్నానురా, అర్జెంటుగా ఇంటికి రా, నీతో మాట్లాడే పని ఉందనేసరికి వీడేంటి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్తున్నాడు, మాట్లాడే పని ఉందంటున్నాడు అని కంగారు పడుతూ ఉండి అనుకి ఫోన్ చేసేసరికి అప్పటికే అను నా గదిలోకి పిలిచేస్తారు. పిలిచేసరికి అనుకు ఫోన్ వస్తుంటే ఎవరు వాడే నా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడుగు. ఏంటంటే ఇంటికి రమ్మన్నారంటే ఏమో మరి నాకు తెలీదు అని చెప్పు అని చెప్పనేసరికి అలాగే నాన్న అని చెప్పి అలాగే చెప్తుంది. తెలీదా? దీనికి తెలియకుండా ఏం జరుగుతుంది? అసలు వీడు నన్ను ఎందుకు ఇంటికి రమ్మన్నాడు? ఏ మందైనా తాగడానికి ఇంటికి రమ్మన్నాడా? ఏ ఉద్దేశంతో ఇంటికి రమ్మన్నాడు? సర్లే చూద్దాం ఇంటికి ఎందుకు రమ్మన్నాడో అని అనుకుంటూనే ఇంకా ఇంటికి బయలుదేరతాడు. బయలుదేరి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి నువ్వు మంచివాడువని అనుకుంటే ఈ రకంగా ఉంటావని కలలో కూడా అనుకోలేదు అనేసరికి నేనేం చేశానురా అని చెప్పనగానే ఏం చేసావా? నా చెల్లెల్ని ప్రేమించింది నువ్వు కాదా అంటూ మాట్లాడడంతో అది అనేసరికి ఏంటి ప్రేమించింది నువ్వు కాదా, చెప్పు అని చెప్పనగానే అది అంటూ చెప్పరా, మా అను అంటే నీకు ఇష్టమా? అనుని నువ్వు ప్రేమిస్తున్నావా? అను నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు? ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు? మా అనుని పెళ్లి చేసుకునే ఆలోచన నీకుందా? అనుని నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటూ మాట్లాడేసరికి ఎంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు? మాకు తెలియకుండా బాగానే నడిపించారా ప్రేమాయణం అంటూ ఇంకా వెటకారంగా మాట్లాడేసరికి మరి ఈ విషయం ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేదు? చెప్తే ఈ పాటికే పెళ్లి చేసేసేవాళ్ళం కదా. నువ్వు మాకు ఎప్పటి నుంచో తెలుసు, పైగా మా విక్కీ స్నేహితుడివి. నీ గురించి మేము ప్రత్యేకించి ఆలోచించవలసిన అవసరము ఉండదు, ప్రత్యేకించి ఎంక్వైరీ చేయవలసిన పని ఉండదు. నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో, నీ బుద్ధేంటో, నీ గుణగణాలేంటో అన్నీ మాకు తెలుసు. మా విక్కీతో నువ్వు ఎప్పటి నుంచి కలిసి ఉంటున్నావో కూడా తెలుసు. మరి అలాంటిటప్పుడు నీకన్నా మంచివాడు మానుకి దొరుకుతాడా? మాను నీతో సంతోషంగా ఉంటుందని మాకు నమ్మకం ఉంది. వీలైనంత తొందరలోనే మీ ఇద్దరికి ముహూర్తాలు పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. ఇంకా వెనక ముందు ఆలోచించము. ఇంకా అనుకి పెళ్లి సంబంధాలు కూడా చూసే పని ఉండదు అని చెప్పడంతో చాలా సంతోషపడిపోతారు. ఇదంతా క్రెడిట్ ఎవరిదనుకుంటున్నావు? వదినే చెప్పింది. నువ్వెలాగా ధైర్యం చేసి చెప్పలేకపోయావు కదా. వదినే ధైర్యం చేసి అమ్మా నాన్నలతో అన్నయ్యతో చెప్పి మొత్తానికైతే మనిద్దరి పెళ్ళి కుదిర్చేసింది అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అమ్మా రాధా అనగానే అన్నయ్యగా బాధ్యత చెయ్యాలి కదా. మా ఇద్దరి పెళ్ళి నువ్వు చేసావు, నీ పెళ్ళి అను పెళ్ళి మేము దగ్గరుండి చేస్తాము. అంతకు మించిన సంతోషం మాకేముంటుంది? సంతోషంగా ఉండాలి అంటే ఇద్దరికి మధ్య ప్రేమాయణం నడిపించుకున్నారు కాబట్టి ఇంకా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఏ బాధ బంధ్యం ఉండదు అని ఇంకెంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన దమయంతి ప్రియ తట్టుకోలేకపోతారు. వీళ్ళ పెళ్లి వాళ్ళు చేశారు, వాళ్ళ పెళ్లి వీళ్ళ చేసుకుంటున్నారు. వీళ్ళు పెళ్ళిళ్ళు బాగానే చేసుకుంటున్నారు మమ్మీ. మరి నేనేం చేశాను? బావ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న నా బ్రతికేం కావాలి? నేనేమైపోవాలి? నా గురించి ఎవరు ఆలోచించరా?
నా గురించి ఆలోచించకుండా బావ నా వాడు కాకుండా పోతాడా? ఇంకా బావ నాకు దక్కడా? ఎప్పటికీ నేను బావను సొంతం చేసుకోలేనా మమ్మీ? నాకు బావ కావాలి మమ్మీ. బావనే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా బాధ ఎవరు పట్టించుకోరేంటి మమ్మీ అంటూ ఇంకా ప్రియ అయితే గట్టిగా కేకలు వేస్తుంది. నీకు నేను చెప్పాను విక్కీనిచ్చి నీకు పెళ్లి చేస్తానని, పెళ్లి చేసి తీరుతాను, అదే అవును మైండ్లో పెట్టుకో అని చెప్పి రాధకు ప్రియకు చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.